విద్యారంగ సమస్యల పరిష్కారానికై వచ్చే నెల 22వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోంపల్లి నరేష్ ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి సదస్సును నిర్వహించనున్నారు. సదస్సుకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు. బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు ముఖ్య అతిథిగా హాజరై గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు. ముఖ్యంగా 10 సంవత్సరాలలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం దారుణమన్నారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 22వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలోని నిర్వహించనున్న ఓయూ విద్యార్థి సదస్సును విద్యార్థులు, విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 30 నెలలు గడుస్తుంది. ఈ 30 నెలల్లో విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు, ప్రధానంగా గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు అగ్రగామిలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పూర్తికి పాతాళం ఉన్నటువంటి పరిస్థితి 30 నెలలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా విఫలమైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో దాదాపు 10,000 కోట్ల బకాయిలు ఇప్పటి వరకు ఇవ్వకుండా దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థులు పై చదువులకు పోలేనటువంటి పరిస్థితులు ఇలా విద్యార్థులంతా విద్యకు దూరమయ్యే పరిస్థితి ఇలా చూస్తున్నాం మనం. అంటే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు కనీసం ఇలా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు పీజీకి పోయేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా బీటెక్ కంప్లీట్ అయిన విద్యార్థులు ఎంటెక్ పోయే పరిస్థితి లేదు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇలా ఈ రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం కంటే ఫీజు రియంబర్స్మెంట్ పెంచిస్తున్నటువంటి ఈ నాయకుడు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక ఇలా చాలా మంది పేద పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు రేవంత్ రెడ్డి ఏదో చేస్తారని చెప్పి నమ్మి ఓట్లేస్తే ఇలా రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా ఈ 30 నెలల్లో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ నిర్వీర్యం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలు పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి. ఆ రంగంతో పాటు అన్ని రంగాలతో పాటు విద్యా రంగం కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ ఎక్కడ కూడా విద్యారంగంలో పారదర్శకత లేదు, అదేవిధంగా ఎక్కడ కూడా ప్రాధాన్యత లేదు, అదేవిధంగా ఎక్కడ కూడా నిఘా లేదు. పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు ఇలా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్నటువంటి అనేక సమస్యలతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి ఆధ్వర్యంలో వచ్చే నెలలో 22వ తారీఖు జూలైలో పూర్తి స్థాయిలో పెద్ద స్థాయిలో మేము ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం వేదికగా భారీ విద్యార్థి సదస్సు నిర్వహిస్తాం. ఓపెన్ అవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికి కూడా 10,000 కోట్ల పైచిలికి ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు కంప్లీట్ గా ఏంటంటే రిన్వల్స్ కావాలన్నా, కొత్త వాళ్ళకి జైనింగ్స్ కావాలన్నా కూడా కాలేజీలు ఇవ్వాలంటే వాళ్ళని బాగా ఇబ్బంది గురి చేసి వాళ్ళను డబ్బులు ఇలా పేద పిల్లలు మొత్తం ఏంటంటే వాళ్ళ ఆస్తులు అమ్ముకుని వాళ్ళు ఇలా ఫీజు కట్టే పరిస్థితి తీసుకొచ్చిన గత ప్రభుత్వం ఏంటంటే 9,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు రిలీజ్ చేసినారు. ఈ 2.5 ఏళ్లలో 10,000 కోట్లు ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో ఇప్పటి వరకు కూడా కనీసం ఒక్క రూపాయి ఇవ్వకుండా మళ్ళీ దీనికి కొత్త విధానం తీసుకొచ్చిండు. ఫస్ట్ అప్లై ఫస్ట్ రిలీజ్ ఏందండి. ఎప్పుడు అప్లై చేసినా కూడా ఒకేసారి రావాలి, అందరూ ఒకటే విద్యార్థులు. ఫస్ట్ అప్లై అంటే నువ్వు మొత్తం సంవత్సరం మొత్తం ఓపెన్ పెడతావు, వెబ్సైట్ పెట్టావు కదా. కాబట్టి ఏమంటున్నాం అంటే ఈ విద్యారంగ సమస్యలపైన ఏ విధంగా అయితే అన్ని లోటుపాట్లపైన అన్ని సమగ్రంగా మేము నిపుణులతో మాట్లాడుకొని మా ప్రొఫెసర్లతోని సీనియర్ నాయకులతోని అన్ని క్రోడీకరించుకొని జూలై 22న ఠాగూర్ ఆడిటోరియంలో పెద్ద ఎత్తున మేము మీటింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ మీటింగ్ లో భాగంగా వారం రోజుల పాటు షెడ్యూల్స్ మన తమ్ముళ్ళు మొత్తం బీఆర్ఎస్ నాయకులు మొత్తం ప్రతి కాలేజీ ప్రతి పిల్లగాన్ని అందరు టచ్ అయ్యి 1 వీక్ ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ యూనివర్సిటీ మొత్తం పాదయాత్ర కూడా ఉంటుంది. ఎన్ని షెడ్యూల్స్ మొత్తం పూర్తి చేసుకుని 22వ తారీఖు రోజు పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతా ఉన్నాం. ఆ సభకు కేటీఆర్ గారు రాబోతా ఉన్నారు. విద్యార్థులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మనవి. జై తెలంగాణ.